యో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మా క్యాంపస్ దగ్గర కొత్తగా సిటీ మార్ట్ అని ఓపెన్ చేశారంట. సిటీ బయట ఉన్న సిటీ మార్ట్ అని పెట్టాడంటే ఎలా ఉంటుందో చూద్దామని నేను జూనియర్ని పట్టుకొని వెళ్తున్నాను. లెట్స్ గో. సంచి రెడీ, చెప్పులు రెడీ, కీస్ రెడీ, సైకిల్ రెడీ. ఇక్కడ దారిలో సైకిల్ ఆపి వాటర్ పట్టుకుంటున్నా. ఇది వేరే అసలు ఒక ఆఫీస్ బిల్డింగ్. సో వాటర్ పట్టేసుకొని సైకిల్ అక్కడ పెట్టా. ఇంకా క్యాంపస్ దాటలేదు. రైల్వే గేట్ క్లోజ్ ఉందని వేరే రూట్ నుంచి వస్తున్నాం. సో దిస్ ఇస్ ఇది నారో రోడ్. ఎంత నేరం ఉందంట, ఒక్కటే వెహికల్, లైట్ లేదు, పాడు లేదు. గుహ నుంచి వస్తున్నట్టుంది. ఇక్కడ సమ్ వాటర్ బాడీ. సిటీ మార్ట్కి అయితే వచ్చేసాం. సిటీ మార్ట్ సూపర్ మార్కెట్ అంట. ఈరోజు ఓపెన్ అయింది. చైర్ కూడా ఈరోజు వేశారు, టెంట్ చైర్లు. లోపలికి వెళ్ళి చూసి చెప్తా. కింద మీద పడైతే సిటీ మార్ట్కి వచ్చాము. నేను ఓట్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి శనగలు అవి ఇవి ఉన్నాయి. తీసుకెళ్ళి కిటిల్లో బాయిల్ చేద్దాం అనుకున్నా, బట్ మమ్మీని అడిగితే అవి అంత ఈజీగా కుక్ అవ్వవు, నానబెట్టాలని చెప్పింది. సో డ్రాప్ అయ్యాను. ఇదంతా వచ్చేసి ఫుడ్ ర్యాక్స్. పల్లి పట్టి ఇంకా నువ్వు పట్టి అవి ఇవి ఉన్నాయి. సో ఆల్రెడీ రూమ్లో ఉన్నాయి కాబట్టి నేను ఏం తీసుకోవట్లేదు. హెల్త్కి మంచిదని చెప్పి ఎప్పుడు రూమ్లో 3-4 ప్యాకెట్స్ పెట్టుకుంటాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, కంప్లీట్లీ అన్బ్రాండెడ్. కాకపోతే కొన్ని బాగానే ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఈ శనగలు, పల్లి పకోడీ. సో నేను శనగను ఒక ప్యాకెట్ తీసుకున్నాను, పల్లి పకోడీ కూడా ఒకటి తీసుకున్నాను. తీసుకెళ్ళి బాస్కెట్లు వేసేద్దాం. ఈ బాస్కెట్లు ఉన్నవన్నీ నాయి కాదు, జూనియర్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కార్డ్స్ అయితే ఏం లేవు, జస్ట్ బాస్కెట్స్ వేస్తున్నారు. ఎందుకో కార్డ్స్ హార్డ్లీ 3 or 4 ఉన్నాయి అంతే. చాలా బాగుంది. మాకు ఇంతకుముందు ఈజీ మార్ట్ అని ఉండేది. అది అంతా ఎంఆర్పి, ఓవర్ రేట్స్. ఎంఆర్పి పైన 2 రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకుంటారు వాళ్ళు. సో ఇది పడ్డాక ఇంకా అక్కడ బిజినెస్ తగ్గిపోయి ఇక్కడ జనాలందరూ ఇక్కడికే రావడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఓపెన్ అవ్వడం. అండ్ చాలామంది మా క్యాంపస్ వాళ్ళే ఉన్నారు లోపల. ఎటు ఏ సందు పోయినా మా క్యాంపస్ వాడు తగులుతున్నాడు. సో ఇది వచ్చేసి పౌడర్స్, స్ప్రేస్ అవి ఇవి. ఇక్కడ వచ్చేసి కారం, ఉప్పు అవి ఉన్నాయి. మేము వంట చేయం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు చూపిస్తున్నా అంటే టైం పాస్, కంటెంట్ కావాలని. సో ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదు, ఎందుకంటే మాకు వీక్లీ ట్వైస్ ఫ్రూట్స్ వస్తాయి. సో తీసుకోలేదు. ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి, కొందాం అనుకున్నా కానీ డబ్బులు లేవు. ఇది వచ్చేసి ల్యాండ్ క్రూజర్, ఇది ల్యాంబోర్గిని ఉరస్, దాని తర్వాత ఆడి, రేంజ్ రోవరు, ఆడి, జీవేగన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి. మనం కొంటే ఎద్దులా ఉన్నావు నీకెందుకు అంటారు. సో ఇక్కడ నేను ఓట్స్ ప్లస్ టోపియాకో చిప్స్ తీసుకున్నాను. ఇక్కడ సమోసా ఫ్రీగా పెడుతున్నారు, ఎందుకంటే షాప్ ఓపెనింగ్ అని. ఒకసారి బిల్ కాకముందు ఒకసారి తీసుకున్నా, బిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి తీసుకున్నా. ఆ డ్రింక్ ఏదో పెట్టారు కానీ నాకు తాబుద్ది అవ్వలే, ఎందుకంటే నేను అలాంటి డ్రింక్స్ తీసుకోను. ఎలాంటి వాటర్ కలుపుతారో మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందని వదిలేస్తా. ఫైనల్గా ఇలా అయింది షాపింగ్. సో బిల్లింగ్ అంతా అయిపోయి మేము బయటకు వచ్చేసాము. మేము బయటకు వచ్చేసరికి రోడ్డు మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంది. సో ఇప్పుడు సైకిల్ దొక్కుతూ క్యాంపస్కి వెళ్ళిపోవాలి. సో క్యాంపస్ దగ్గరలో రైల్వే గేట్ క్లోజ్ అయిపోయింది. తెలీదు, కన్స్ట్రక్షన్ ఏదో సమ్ రిపేర్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రిపేర్ పెడతానే ఉంటారు. అండ్ ఇట్స్ ద మోస్ట్ అంటే బాగా క్రౌడెడ్ ఏరియా ఇది. ఎప్పుడు వెహికల్స్ ఉంటానే ఉంటాయి. ఈ ఏరియాలో ఇలాంటి గేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎనీవేస్ ఇక్కడ ఒక 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. నైట్ కూడా బాంబులు కాలుస్తున్నాడు, ఎందుకు కాలుస్తున్నాడో కూడా నాకు తెలీదు. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయమంటారో నాకు చెప్తే నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు.